ఏపీ సీఎం చంద్రబాబుకి ఝలకిచ్చారు. ఏకంగా సీఎం ఆస్తులకి ఎసరు పెట్టారు. ఆయన పేరిట ఉన్న ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరికి విక్రయించారు. అసలు సీఎం ఆస్తులనే అమ్మేసిన ఆ వ్యక్తి ఎవరు? కొన్నది ఎవరు? ఎలా బయటపడింది? ఏపీలో సీఎం ఆస్తుల వార్త హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబుకు చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. బాపట్లలో టీడీపీ కార్యాలయ స్థలం కబ్జా అయినట్లు వార్తలు వస్తున్నాయి. 2000వ సంవత్సరంలో పార్టీ కార్యాలయానికి 9.50 సెంట్లు స్థలాన్ని విరాళంగా ఇచ్చారు టీడీపీ కార్యకర్త మోబా సుబ్బారావు. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అప్పట్లో. అయితే అదే స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించడం వెలుగులోకి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖాళీగా ఉన్న స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాపట్లలోని శ్రీనివాసనగర్ సర్వే నంబర్ 969/1 లో 9.50 సెంట్లు స్థలం ఉండేది. అదే స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం ఇచ్చారు సుబ్బారావు. అయితే అప్పట్లో టీడీపీ అధికారంలో లేకపోవడంతో కార్యాలయ నిర్మాణం కోసం ఎవరు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుల కన్ను ఆ భూమిపై పడింది. ఖాళీగా ఉన్న స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ వ్యవహారం 2010లోనే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ భూమి రిజిస్ట్రేషన్ తో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే విషయం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక ఉన్న వ్యక్తుల వ్యవహారం బయటపడింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక నక్క సత్తర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సూత్రధారి ఆయనేనట. బాపట్ల మండలం కొత్తవాడ రేవుకు చెందిన సత్తార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆయనపై గతంలో చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. నకిలీ డాక్యుమెంట్లతో భూ కబ్జాలకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు, కేసులు నడుస్తున్నాయి. అది ఏకంగా ఓ పార్టీ కార్యాలయం స్థలాన్ని కబ్జా చేశారంటే వీళ్ళు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలన్నది తెలుగుదేశం ప్రణాళిక. ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చాలా వరకు కార్యాలయాలు ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఇంకా కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. అందుకే కార్యాలయ నిర్మాణానికి హైకమాండ్ నిర్ణయించింది. దాదాపు ఏడాదిలో కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.